మామూలుగా నేను షిప్లో ఉన్నప్పుడు నార్త్ ఇండియా సౌత్ ఇండియా లాంగ్వేజెస్ గురించి ఎక్కువ డిస్కస్ చేయను. కాకపోతే ఈరోజు ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగితే నార్త్ ఇండియన్ హిందీ అతను సౌత్ ఇండియన్ తోటి ఏమంటున్నాడంటే, మీ సౌత్ ఇండియా వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి ఎందుకంత నొప్పి. నేను ఆ హిందీ అతనికి సింపుల్గా వాడికి అర్థమయ్యే భాషలో హిందీలోనే చెప్పిన, మా సౌత్ ఇండియన్స్ హిందీ నేర్చుకుంటున్నారు. బట్ అదే మీ నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్ స్టేట్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడే ఇల్లు తీసుకొని అక్కడే సెటిల్ అవుదాం అనుకున్న టైంలో కూడా బేసిక్ ఇంట్రెస్ట్ కూడా చూపించరు ఆ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. మామూలుగా సౌత్ ఇండియన్ నార్త్ ఇండియాకి వెళ్తే వాడికి వచ్చినా రాకపోయినా ప్రయత్నిస్తాడు హిందీలో మాట్లాడడానికి. బట్ అదే నార్త్ ఇండియన్ హిందీయోడు తెలుగు రాష్ట్రాలకు వచ్చి కర్ణాటక కానీ తమిళనాడుకి కేరళకు వచ్చి కనీసం ట్రై అయినా చేస్తాడా? ఇక్కడ మాకు హిందీ నేర్చుకోవడానికి ఏం బాధ లేదు. ఎవడో యూకే నుంచి వచ్చి మన ఇండియాని పరిపాలిస్తే మనము ఇంగ్లీష్ భాషకు అలవాటు పడ్డాం, అది నేర్చుకుంటున్నాం గర్వంగా. హిందీ నేర్చుకోవడానికి మాకేం ఇబ్బంది లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు సౌత్ ఇండియన్ స్టేట్స్కి వస్తే కనీసం మాట్లాడడానికి ట్రై చేయండి లోకల్ భాషని. మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు మార్వాడీలు రాజస్థాన్ నుంచి వస్తారు, బట్ తెలుగు రాష్ట్రాలలో ఉంటే తెలుగు నేర్చుకుంటారు. ఎక్కడుంటే అక్కడ భాష నేర్చుకుని అలా బిజినెస్ కోసమైనా నేర్చుకుంటారు. ఇక్కడ పాయింట్ భాష నేర్చుకోవడము నేర్చుకోకపోవడం కాదు, మీ యాటిట్యూడ్ గురించి మేము మాట్లాడుతున్నాం.